అంటే ఎన్ని అకౌంట్లు రీచ్ అయిపోతుంది చాలా. ప్రస్తుతం సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ గారి మీద శ్రద్ధాంజలి అని చెప్పేసి అనుచితమైన పోస్ట్ పెట్టడం జరిగింది. దీనికి జనసేన పార్టీ నుంచి జనసేన సైనికులుగా ఆయన వీరాభిమానులుగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది ఎవరి పట్ల కూడా రాజకీయం అంటే ఏంటి, ప్రస్తుతం దోచుకోవడం కాకుండా రోడ్ల మీద పడి తిరుగుతూ అతనుకున్న ఇమేజ్ క్రేజ్ అన్నీ పక్కన పెట్టి రోడ్ల మీద తిరుగుతుంటే చూస్తున్న మాకు కళ్ళంట నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఇలాంటి వ్యక్తి మీద ఇలా శ్రద్ధాంజలి ఘటిస్తున్నామని చెప్పేసి పోస్ట్ పెట్టడం ఆయన అభిమానులను తీవ్రంగా కలచవేస్తుంది. దీని మీద తగు చర్య తీసుకోవాలని చెప్పేసి పోలీసు వారికి మేము మెమో ఇవ్వడం జరిగింది. పిఠాపురం జన సైనికుల తరఫున దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ పోస్టుని ఇన్స్టాగ్రామ్ నుంచి తొలగించాలి, ఆ పెట్టిన వ్యక్తిని అరెస్టు చేయాలి అని మేము మా పార్టీ నుంచి జనసేన కుటుంబ సభ్యుల నుంచి కోరుకుంటున్నాం. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎంతో మంది రాజకీయంగా ఎంతో మంది పరిపాలించారు, ఎంతో మంది బాగా పరిపాలించారు, చాలా మంది రాష్ట్రాన్ని మొత్తం దోచుకు తిన్నారు. అలాంటి వారి మీద మాట్లాడడానికి కానీ కాలర్ పట్టుకొని అడగడానికి కానీ మనకు అధికారం లేకపోయింది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రాజకీయం ప్రజల కోసం నడిపిస్తున్న ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే చాలా క్రేజ్ ఉన్న ఇమేజ్ ఉన్న వ్యక్తి గౌరవాన్ని మట్టిపాలు చేసేస్తూ ఇన్స్టాగ్రాముల్లో అలాగే సోషల్ మీడియా అన్నిటిలో వ్యతిరేకంగా వస్తున్న పోస్టులు శ్రద్ధాంజలిని, చనిపోయారని, చంపేస్తామని వస్తున్నాయి. అలాగే ఏపీకి ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారి మీద మాకు అభిమానంతో కాదు మామూలుగా కూడా చెప్తున్నాం. ఆయన ఏంటంటే ప్రజల కోసం వచ్చిన వ్యక్తి, ఎంతో మంచి పనులు చేస్తున్నారు, రోడ్డును పడి తిరుగుతున్నారు. అలాంటి వ్యక్తి మీద ఇలాంటి అవాంఛిత వీడియోలు ఈ సోషల్ మీడియాలో పెట్టడం అనేది మేము ఖండిస్తున్నాము. అలాంటి వ్యక్తులను వెంటనే చర్య తీసుకొని అలాంటి వ్యక్తుల్ని శిక్షించాలని కోరుకుంటున్నాము.